గాయ్స్, ఎంతమందికి పప్పుచారు అంటే ఇష్టం చెప్పండి. నాకైతే ఈ మధ్య పప్పుచారు చాలా అంటే చాలా నచ్చేస్తుంది. మా మమ్మీ ఏం కర్రీ చేయాలని అడిగితే మేము ఇంట్లో అందరం పప్పుచారనే చెప్తున్నాం. అంత నచ్చేస్తుంది అందరికి. అంత టేస్టీ పప్పుచారుని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆవాల జీలకర్ర వేయాలి. ఆవాల జీలకర్ర వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ముల్లకాయలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. కట్ చేసుకున్న క్యారెట్స్ కూడా వేసుకొని తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. పప్పుని ఫస్ట్ కుక్కర్ లో ఉడకబెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయ్యి కుక్ అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసిన తర్వాత పసుపు కూడా వేయాలి. అది పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ చేసిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాని పులుసు వేసుకోవాలన్నమాట. తర్వాత పులుసుకి తగ్గట్టు వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పును కూడా వేసేయాలి. పప్పుచారు మంచిగా మరిగే వరకు వెయిట్ చేయాలి. మీకు పప్పుచారులో కాంబినేషన్ ఏమి ఇష్టం చెప్పండి. నాకైతే ఇట్లా ఫ్రై చేసుకున్న మిరపకాయలు అంటేనే చాలా ఇష్టం. దానికోసం మనం మిరపకాయలని పొడవుగా కట్ చేసుకొని అందులో ఉప్పు అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది.